మహిళా సంఘాల తరపున రైస్ మిల్ ఇవ్వాలని కోరుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రైస్ మిల్ ఇవ్వాలనేది పరిశీలనలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనికరం గ్రామంలో అధునాతన పాడి క్లీనర్ అండ్ డ్రైయర్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధాన్యం తరలింపు వాహనాలు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, రైతులకు ధాన్యం పేమెంట్ వెంటనే పడేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు ఉన్న ప్రాంతాల్లో ఈ యంత్రాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఆటోమేటిక్ పాడి డ్రైయర్ అదే క్లీనర్ కు సంబంధించినటువంటి ఈరోజు శనివారం లోపల మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. నేను కలెక్టర్ గారిని సందర్భంగా కోరడం జరిగింది. ఎక్కడెక్కడైతే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. శనివారం ప్రాజెక్టు కింద ఉంటుంది కాబట్టి కొంత ప్యాడీ బాగా డిపెండెన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు కొంత డిసిలిటేషన్ ఆ కాలువ పూడికలు తీయమని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇరిగేషన్ అధికారుల దృష్టికి తెచ్చి వాటిని ఆదేశించి, అదేవిధంగా ఇప్పుడే బస్సు కూడా ఒకటి అడిగినారు. తప్పకుండా డిఎం సిద్దిపేట గారికి నేను కూడా మిమ్మల్ని జేసీ గారు మాట్లాడాను. ఇలా కోరిక రిప్రజెంటేషన్ పంపిస్తాను. నేను కూడా మా ఆఫీస్ ఆర్టీసీ ఓఎస్టీకి చెప్తాను. బస్సు కూడా స్టార్ట్ చేస్తాను. నేను అందరూ కూడా ఇదే కాక ఎప్పుడైనా రెండు పెట్టుకోండి వడ్లు తెచ్చి తేమ శాతం రాకపోతే అక్కడ ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా తేమ శాతంతో మనం తొందరగా కొనుగోలు చేస్తాం. లారీ 4-5 ఎక్కువ చెప్పినట్టు తెప్పిస్తాం. ఇప్పుడు మనం పోతా ఉంటుంటే వంటి మామిడి దగ్గర వెజిటబుల్ మార్కెట్ ఎట్లుందో ఇక్కడ కూడా బయట నేను షెడ్ వేసి మరి ఒక నాట్ ఓన్లీ శనివారం ఈ పక్కన గ్రామాలంతా ఫిష్ మార్కెట్ చేస్తూ ఉంటే వచ్చిపోయేటోళ్ళు అందరూ ఫిష్ కొరకు ఆగే విధంగా నిర్వహణ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మరి దాన్ని